అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక కంప్యూటర్ ఉండేది. కానీ ఒక పెద్ద సమస్య. ఒక ఇంట్లో ఉన్న కంప్యూటర్లోని ఫోటోని పక్క ఇంట్లో ఉన్న కంప్యూటర్కి పంపాలన్నా, గేమ్స్ ఆడాలన్నా, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలన్నా అసలు దారే లేదు. ప్రతి కంప్యూటర్ ఓన్గా పనిచేసేది. ఒకరోజు ఆ గ్రామంలోని అందరూ ఒక చోట చేరారు. అప్పుడు ఒకరు లేచి, మన కంప్యూటర్స్ అన్నిటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు. ఆ ఆలోచన అందరికి బాగా నచ్చింది. వెంటనే ప్రతి కంప్యూటర్ని వైర్స్తో కనెక్ట్ చేశారు. ఇప్పుడు ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషను మరొక కంప్యూటర్లోకి కొన్ని క్షణాల్లోనే చేరుతుంది. అందరూ చాలా సంతోషపడ్డారు. కొన్ని రోజుల తర్వాత పక్క గ్రామం వాళ్ళు వచ్చి, మేము మా గ్రామంలో ఇలాగే కంప్యూటర్స్ని కనెక్ట్ చేశాం, మీ నెట్వర్క్తో మమ్మల్ని కూడా కలుపుతారా అని అడిగారు. తప్పకుండా అన్నారు. 2 గ్రామాల నెట్వర్క్స్ ఒక్కటయ్యాయి. కొంతకాలానికి మరో గ్రామం, మరో ఊరు, మరో నగరం, మరో రాష్ట్రం, మరో దేశం, అలా ప్రపంచంలో ఉన్న చిన్న చిన్న నెట్వర్క్స్ ఒక్కొక్కటిగా ఒకదానితో ఒకటి కలుస్తూ వచ్చాయి. చివరికి ప్రపంచమంతా ఒక పెద్ద నెట్వర్క్గా మారిపోయింది. అప్పుడు అందరు కలిసి, ఇది ఒకే నెట్వర్క్ కాదు, చాలా నెట్వర్క్స్ కలిసి ఏర్పడిన ఒక పెద్ద నెట్వర్క్, దీనికి ఇంటర్నెట్ అని పేరు పెడదామన్నారు. అంతా బాగానే ఉంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఒక చిన్న పిల్లవాడు చేతిలో ఫోన్ పట్టుకొని అడిగాడు, ప్రతిసారి వైర్తోనే కనెక్ట్ కావాలా అని. అప్పుడే అక్కడ ఉన్న ఇంజనీర్స్ నవ్వుతూ, లేదు బాబు, కాలం మారింది, టెక్నాలజీ కూడా మారింది, ఇప్పుడు వైర్స్ లేకుండానే ఇన్ఫర్మేషన్ని గాల్లో ప్రయాణించే రేడియో వేవ్స్ ద్వారా పంపగలము అన్నాడు. పిల్లాడు ఆశ్చర్యంగా, అంటే నా ఫోన్లో మొబైల్ డేటా ఆన్ చేస్తే సరిపోద్దా అన్నాడు. ఇంజనీర్స్ నవ్వుతూ, అవును బాబు, ముందుగా నీ ఫోన్ దగ్గరలో ఉన్న మొబైల్ టవర్తో రేడియో వేవ్స్ ద్వారా మాట్లాడుతుంది. ఆ మొబైల్ టవర్ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రపంచమంతా కలిపే పెద్ద ఇంటర్నెట్ నెట్వర్క్లోకి పంపిస్తుంది అన్నాడు. పిల్లాడు మళ్ళీ అడిగాడు, అంటే నా ఫోన్ నుంచి వైర్లెస్గా బయలుదేరిన ఇన్ఫర్మేషన్ తర్వాత కూడా గాల్లోనే వెళ్తుందా అని. ఇంజనీర్స్ చిరునవ్వుతో, లేదు, నీ ఫోన్ నుంచి మొబైల్ టవర్ వరకు మాత్రమే అది వైర్లెస్, ఆ తర్వాత ప్రపంచమంతా కలిసే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఇంకా ఇతర నెట్వర్క్స్ మీదుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్నాడు. పిల్లాడు ఆనందంగా, అంటే నేను మొబైల్ డేటాతో ఇంటర్నెట్ వాడుతున్నా, చివరికి అది కూడా అదే ఇంటర్నెట్లో భాగమే కదా అన్నాడు. అవును, ఎగ్జాక్ట్లీ అని ఇంజనీర్స్ నవ్వారు. మారేది నీ ఫోన్ నుంచి మొదటి దారి మాత్రమే, కానీ చివరికి అందరూ చేరేది అదే ఇంటర్నెట్లోకి అని. అంటే మన ఇంట్లో ఉన్న నెట్వర్క్స్, మన ఆఫీస్ నెట్వర్క్స్, స్కూల్స్, కాలేజెస్, కంపెనీస్, మొబైల్ నెట్వర్క్స్, డేటా సెంటర్స్, ఇలా ప్రపంచంలో ఉన్న లక్షల కోట్ల నెట్వర్క్స్ అన్నీ కలిసి ఏర్పడిందే ఇంటర్నెట్. అందుకే ఇంటర్నెట్ని ఏ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అంటారు. ఈరోజు మనం గూగుల్లో సెర్చ్ చేయగలుగుతున్నాం, మెసేజెస్ పంపగలుగుతున్నాం, వీడియోస్ చూడగలుగుతున్నాం, వీడియో కాల్స్ మాట్లాడగలుగుతున్నాం. ఎందుకంటే వీటన్నిటి వెనుక ఈ ఒక పెద్ద ఇంటర్నెట్ ఉంది. కానీ స్టోరీ ఇంకా పూర్తి కాలేదు. సరే, ఇంటర్నెట్ అంటే అర్థమైంది, కానీ నేను గూగుల్లో సెర్చ్ కొట్టిన తర్వాత నా చిన్న మెసేజ్ ఈ పెద్ద ఇంటర్నెట్లో అసలు ఎలా ప్రయాణిస్తుంది, గూగుల్ వరకు ఎవరు ఎలా చేరుస్తారు, తిరిగి నా ఫోన్కి ఎలా వస్తుంది, ఆ అద్భుతమైన జర్నీని నెక్స్ట్ వీడియోలో ఒక ఆసక్తికరమైన స్టోరీతో చూద్దాం. ఇలాంటి సాఫ్ట్వేర్ అండ్ టెక్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.